అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారలహముని మూలింపు మరుణాచల అళగు సుందరముల వలి చేరి నేను నీ బృందమ భిన్నమయ అరుణాచల లోదూరిలాగిని లోగులను చేరగనుసరించితేముకో అరుణాచల ఎవరికి గానన్ను ఏలితి విడచిన అఖిలము నిందించు అరుణాచల. అరుణగిరి పైన పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. అది చూసి ధ్యానం చేయగలిగితే ధ్యానంలో తప్పకుండా అగ్నిలింగాన్ని చూడొచ్చు. ఆ అనుభూతిని ప్రసాదించింది కార్తీక దీపం. ఈ సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది మొత్తం 16 రోజుల పాటు జరిగే ఉత్సవం. చాలా అద్భుతంగా ఉంటుంది. మహాదీపం అని పిలుస్తారు, మహాప్రాణ దీపం అంటారు కదా. అది ఎలా వెలిగిస్తారంటే ఒక పెద్ద పాత్ర ఉంటుంది, 10 అడుగుల ఎత్తు ఉంది, 5 అడుగుల డయామీటర్ ఉన్నదన్నమాట. చాలా పెద్ద పాత్ర. దాన్ని కొండ కింద నుంచి తీసుకువెళ్ళి కొండపైకి తీసుకువెళ్తారు. అందులో పెడతారు దీపం. అదేదో చిన్న దీపం కదా కార్తీక దీపం. మరి అంత పెద్ద పాత్రలో పెడితే పడిపోతే ఎంత ప్రమాదం. దానికి అన్ని వైపు ఇలా గుళ్ళాలుండి కొక్కాలుండి వాటిని తీసుకొచ్చే కొండరాళ్ళకి పెడతారనమాట, పడిపోకుండా. తరువాత 350 మీటర్ల బట్టతో ఒత్తిని తయారు చేస్తారు. 1000 కిలోల ఆవు నేతిని తీసుకొచ్చి అప్పుడు ఆ దీపాన్ని పెడతారు. అసలు ఆ ఒత్తిలో ఒక భాగాన్ని కానీ లేకపోతే ఆ దీపంలో కొంచెం నేతిని కానీ ఇవ్వగలిగితే అది ఇంకా జన్మకు అదృష్టం. ఎందుకంటే కార్తీక దీపం పెట్టిన దానికన్నా చాలా ఫలితం అని చెప్పి జనాలు తండోపతండాలుగా వచ్చి అవి సమర్పించుకుంటూ ఉంటారు. అవన్నీ సిద్ధం చేసి సాయంత్రం అలా వేచి ఉంటారు. అప్పుడేమవుతుంది, కింద ఆలయంలో ఒక పూజ జరిగాక సరే ఇంక దీపం వెలిగించండి అందాన్ని గుర్తుగా బాణసంచ కాలుస్తారు. అంటే అప్పుడు ప్రదోష వేళ దీపం ముట్టిస్తారు. ఆ చుట్టూ గిరి చుట్టూ కొన్ని లక్షల మంది, కొండపైన కొన్ని వేల మంది, ఆ చుట్టుపక్కల 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా డాబాల మీదకి వచ్చి ఎప్పుడు వెలుగుతుందా అని అలా ఊపిరి బిగబెట్టి చూస్తారు. ఒక్కసారి ముట్టించగానే అరోంహర అరోంహర అని మొత్తం అరుణాచలం చుట్టూ దిక్కులు పిక్కటిల్లేలా శివనామస్మరణ చేస్తారు. హరోంహర అంటే మన హరోంహర అనుకుంటాం కాదు, అరోంహర అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు అని అర్థం. అయ్యో బాబాయ్, అసలు అక్కడ చూడాలి, ఇంకా శివనామం తప్ప ఇంకొకటి వినిపించదు, ఒళ్ళు పులకించిపోతుంది. అప్పుడు వెలిగిస్తుంది. అలాగే ఆ రోజు విచిత్రంగా రమణాశ్రమంలో కూడా కుర్చీ వేసి అందులో రమణ మహర్షి ఫోటో పెట్టి ఈ గిరిపైన దీపం వెలిగించగానే అక్కడ ఇంకొకటి వెలిగిస్తారు. అంటే రమణ మహర్షి అక్కడ కూర్చుని ఇప్పటికీ చూస్తున్నట్టు. అక్కడి నుంచి ఆ దీపం కొన్నిసార్లు 6 రోజులు, కొన్నిసార్లు 10 రోజులు, కొన్నిసార్లు 2 వారాల పాటు ఉంచుతారు. 11వ రోజున పరమేశ్వరుడు ప్రమదగణాలతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తారు అని పురాణంలో చెప్పారు. వాళ్ళు సూక్ష్మ రూపంలో వస్తారు, మనకు కనిపించరు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. అంటే అనుభూతి మనం పొందడానికి అప్పుడు ప్రదక్షిణం చేస్తారంటే 11వ రోజు దాదాపు 15-20 లక్షల మంది. తిరువన్నామలలో అంత జనాన్ని మీరు ఏ రోజు చూడరు, అంతమంది ప్రదక్షిణం చేస్తారు. మనం చిలుకూరులో అడుగు వేసుకుంటూ తిరుగుతాం కదా, అలాగా అక్కడ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ శివనామస్మరణతో చేస్తారు. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి అంతే. మీరు పైనుంచి చూస్తే ఏరియల్ వ్యూలో ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పుష్పం అనుకున్నారనుకోండి, ఇన్ని లక్షల పుష్పాలతో గుదిగొచ్చిన ఒక మాలని 14 కిలోమీటర్లు ఉన్న గిరి చుట్టూ వేస్తే పరమేశ్వరుడు మెడలో మనందరం మాలలమైన అనుభూతి కలుగుతుంది. అది మాటల్లో చెప్పలేం. కనీసం టీవీలో చూడండి. ఈ సంవత్సరమైనా వెళ్ళడం కష్టం, 10 లక్షల మధ్యలో కనీసం టీవీలో చూడండి.
తర్వాత 12వ రోజు అమ్మవారు గిరి ప్రదక్షిణం చేస్తారట. తర్వాత రోజు సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత చండీశ్వరుడు చేస్తారు. అందుకని జనం పోటెత్తిపోతారు గిరి ప్రదక్షిణం చేయడానికి. ఆ దీపం కూడా దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది. అసలు మనం ఈ కృష్ణగిరి అవన్నీ దాటి కొంచెం ముందుకు వెళ్తాం అరుణాచలం దగ్గరికి, అక్కడికి వెళ్ళేసరికి కనిపించి మనసు పొంగిపోతుంది. శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కోపరహిత గుణ గురిగా కనను గొను కొరయేమి చేసితి అరుణాచల గౌతమ పూజిత కరుణా గణనగమ కడగంట ఏరుమారుణాచల సకలము కబళించు కరకాంతీల మనుజల జమల కుమారుణాచల తిండిని చేరితిని తినగా నేను శాంతమైపోదును అరుణాచల మది చల్లవ